గామి చూసాను. సార్ నిజంగా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నిజంగా మన ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమా రావడం చాలా రేర్ అని చెప్పొచ్చు. నిజంగా నేను ఒక తెలుగు సినిమా చూసిన ఫీల్ నాకు రాలేదు. ఒక హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. ప్రతి సీన్ కూడా హిమాలయాలో తీయడం చాలా కొత్త అనిపించింది. అంటే మనకి ఏంటంటే మన అన్ని అవతారాలు అట్లా కాకుండా ఒక తెలుగు కూడా ఇట్లాంటి సినిమాలు తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా మంది హాలీవుడ్ లో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, వేరే లాంగ్వేజ్ లో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళు చేస్తే యాక్సెప్ట్ చేయలేదు అండ్ డిసప్పాయింట్ చేశారు విశ్వక్సేన్ గారు అని టాక్ వినిపిస్తుంది. నేను చెప్తున్నా అండి, మన విశ్వసేన తప్పేం లేదు. సో నిజం స్టోరీలో కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన ఫీచర్స్ ఉన్నాయి. నిజం వాస్తవం చెప్పాలంటే కొద్దిగా పడుతూ లేస్తుంటుంది సినిమా స్టోరీ. కానీ నిజంగా అయితే అన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అందించాడు. చాందిని చౌదరి కూడా తన యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా కూడా 3+ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, విజువలేషన్ బాగుంది, హీరో ప్రజెన్స్ కూడా చాలా బాగుంది, కొత్త లుక్స్ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా స్టోరీ మాత్రం కొద్దిగా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేలాగే ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ 100% చెప్తున్నా అరటి పండు జాంపండు సినిమా ఎట్టయితే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అండి నేను చెప్తున్నా హీరోని చూపించే విషయంలో అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ విషయంలో అసలు హీరో ఎవరు, అసలు ఎందుకు ఇట్లా తను పడిపోతున్నాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు, అసలు జైలేదు అనేది కొద్దిగా చూపించే విషయాలు కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అంటే మన కేజీఎఫ్ స్టైల్లో నడుస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కేజీఎఫ్ స్టైల్ నడుస్తుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చే హిమాలయాలో జరుగుతుంటుంది. కొత్తగా అనిపించింది నాకైతే చాలా డిఫరెంట్. వైలెన్స్ అని కాదు, అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటారు, నిజంగా వాళ్ళని వాళ్ళ అగాధం ఒక తెలియని ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. సో వాళ్ళని ఆ ప్లేస్ తప్పించుకోవాలి, ఆ ప్లేస్ తప్పించుకునే వ్యక్తి విశ్వక్సేన. సో దాన్ని వచ్చి ఏం చేస్తాడు, బయటకి ఏం చూపించాడు అనేది సినిమా స్టోరీ. విశ్వక్సేన్ గారు హైలైట్స్, ఫైట్స్ ఇవన్నీ కాకుండా కొత్తదనం ఏమైనా చూసారా? ఆ కొత్తను చూసాం, తన పర్ఫార్మెన్స్ చూసాం. అది సేమ్ తన ప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. బిఫోర్ ఏ సినిమాలో కూడా తను చూసాం చాలా వైలెంట్గా ఉంటాడు, మాస్గా ఉంటాడు. ఈ సినిమా చాలా కూల్గా ప్రశాంతంగా, ఈవెన్ ఎటువంటి వాళ్ళు కూడా హాని చేయకుండా చాలా ప్రశాంతంగా, ఈవెన్ హీరోయిన్ తోడు కూడా అటువంటి రొమాన్స్ సీన్ లేకపోవడం అనేది నిజంగా చాలా వెరైటీ అనిపించింది నాకు. రొమాన్స్ సీన్ కానీ కిస్ సీన్ కానీ లేకుండా కొత్త డిఫరెంట్. సో నిజంగా అదే తను చెప్పాడు ఆల్రెడీ, రొమాన్స్ సీన్స్ ఉండవు, కిస్ సీన్స్ ఉండవు, కానీ నిజంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మేకతో ఒక సినిమా కేక అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.